తెలుగు రాజకీయాల విశ్లేషణపై సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రాసిన సూటి మాట పుస్తకావిష్కరణ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానివల్ల కొంత ఉపయోగం ఉందని ప్రజలు వాళ్ళకి నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. లోపాలు ఉండొచ్చు, ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. అయితే న్యాయ వ్యవస్థ లేని రాజ్య వ్యవస్థను ఒక్కసారి ఊహించండి, అది ఎట్లా ఉంటుందో ఆలోచించుకుంటేనే భయంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థల గురించి రాసేప్పుడు బాధ్యత గల వ్యక్తులు, పత్రికేయులు కానివ్వండి, మరొకరు కానివ్వండి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉన్నవారు బేసిక్ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోకుండా రాయదగునా రాశారు. రాసిన ఆర్టికల్ వచ్చిన తర్వాత రాఘాచార్య గారు క్షమించాలి, సంపాదకులు అనే వారికి ఏమైనా బాధ్యత ఉంటుందా? కనీసం ఇటువంటి విషయాలన్నా క్రాస్ చెక్ చేయకుండా పబ్లిష్ చేయవచ్చునా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు మంచికో చెడుకోనండి, న్యాయ వ్యవస్థ మీద పత్రికల మీద రాఘాచార్య గారు అవుతారు. అందరూ చెడిపోయారు, మనం ఒక్కడైనా బాగున్నది అన్నారు. అందరూ చెడిపోయారు, అందరూ చెడిపోయారు. ఇప్పుడు మంచి చెడు ఇప్పుడు కలిసి ఉంటాయి. ప్రపంచంలో అన్ని వ్యవస్థల్లోనూ మంచి చెడు కలిసి ఉంటాయి. పూర్తిగా చెడిపోయిన వ్యవస్థ ఏది లేదు, పూర్తిగా అద్భుతంగా ఉన్న వ్యవస్థ ఎక్కడ ఉండదు. పత్రికా రంగం మీద ప్రజల్లో గొప్ప విశ్వాసం ఉంది. పైగా తెల్లవారు లేవగానే పత్రికలో వార్త వచ్చి ప్రచురించబడితే ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అభిప్రాయాన్ని కలగజేసే సాధనం పత్రిక. నేను జడ్జిమెంట్ రాశానుకోండి, అది ఏదో లా పుస్తకాల్లో ఉంటుంది, లాయర్లు చదువుకుంటారు, అందులో నేను రాసింది చాలా తక్కువ మంది. అయితే నేను రాసిన జడ్జిమెంట్లో ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే విషయం ఉన్నది, వస్తువు ఉన్నది అని రాఘాచార్య గారు అమలు అనుకుంటే మాట్లాడిపోతున్న పేపర్లో వస్తుంది. అప్పుడు ఎక్కువ మంది తెలుస్తుంది నేనేం రాశాను అనేది. అటువంటి శక్తి మీ చేతిలో ఉన్ననాడు అది పత్రికా రంగం సక్రమంగా ఉపయోగించుతున్నదా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరొక విషయం, దీనికి సంబంధించిన ఇంకొక విషయం చెప్తాను. అభిప్రాయాలు భారతంలో ఎక్కడో పద్యం ఉంటుంది, నిజం చెప్పండి, సత్యము తథ్యము పథ్యము అమోఘమైన విషయం. నిజం చెప్పండి, తిరుగులే నిజం చెప్పమన్నారు. అయితే చెప్పే నిజం సౌమ్యంగా చెప్పమన్నారు, ప్రజలకు కుచితం లేకుండా చెప్పమన్నారు. ఏది దురుద్దేశంతో కూడిన ఎంత ఫ్యాక్ట్ అయినా కూడా దాని పర్పస్ కనుక టు అచీవ్ ఎ బ్యాడ్ రిజల్ట్ అది చెప్పొద్దు అన్నారు. ఇటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. పాత రోజులు అవన్నీ మనం ఒక దేవుడు ఫాలో అవుతున్నట్టు లేదు. నేను ఆ తెలియజేయకు నేను ఈ వ్యవస్థలో ఇబ్బంది ఉన్నది నేను మాట్లాడిన నాడు చాలామంది పాత్రికేయ మిత్రులు దాని గురించి హైలైట్ చేశారు, పబ్లిష్ చేశారు. సివిల్ సొసైటీ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏదో జరుగుతుంది, జరగబోతున్నది, అది వేరే విషయం. దాని గురించి నేను మాట్లాడట్లేదు, పత్రికల గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యవహారం మొదలైన తర్వాత 2-3 వారాలకి ఒక పాత్రికేయుడు ఒక అద్భుతమైన విషయం కనిపెట్టి రాశాడు. ఈ గొడవ అంతా ఈయన ఎందుకు చేస్తున్నాడంటే ఈయనకు ఒక స్వార్థం ఉన్నది. ఆయన ఎవరో జడ్జి గారు ఉన్నాడు, ఆయన కోసం ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇంకేదో జరగబోతుంది. ఈయనకు కొడుకున్నాడు, ఆ జడ్జి గారు ఈ కోర్టుకు వస్తే ఈయన కొడుకు లాభం జరుగుతుంది కాబట్టి దానికోసం అని చెప్పి ఈయన ఇలా చేస్తున్నాడు అని ఒక పాత్రికేయ మిత్రుడు పేపర్లో వేశారు. తప్పేం లేదు, అభిప్రాయం అందులో ఏం జరిగింది ఆ డిస్కషన్లో నేను పార్టిసిపేట్ చేశాను లేదు అనేది వేరే విషయం. నేను చేయలేదు, మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. నా పాయింట్ ఏంటంటే ఈ వార్త ఆబ్వియస్గా వారికి ఎవరో చెప్పుకుంటారు కాదని నేను అనట్లేదు. అది వెరిఫై చేసుకున్నారో చేసుకోకుండా పబ్లిష్ చేశారో కూడా నాకు అవసరం లేదు. ఆల్ రైట్.
చలమేశ్వర్ అనేవాడు కేవలం స్వార్థం చేత ఇంకోటి తన కొడుకు ఉపయోగ లాభం కోసము ఈ తిరుగుబాటు చేశాడు అని రాశారు. అయితే సైమల్టేనియస్గా మరొక విషయం కూడా రాసి ఉంటే నేను సంతోషించాను. అదే కలేజంలో ఉన్న మిగతా సభ్యుల్లో 3 సంతానం ఢిల్లీలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నారు. నా కొడుకు ఇక్కడెక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సరే అది పక్కన పెట్టండి, దాని గురించి దాని ఉద్దేశం అది కాదు. నేను చెప్పి ఎవరు ప్రాక్టీస్ ఎవరి స్వేచ్ఛా భారతం ఎవరైనా చేసుకోవచ్చు, తప్పు చేయనంత వరకు. అది కూడా రాసుంటే పూర్తి నిజం అయ్యేది. ఎందుకు ఈ ఏకపక్షమైనటువంటి వార్త అంటే ఆబ్వియస్గా ఎవరో ప్రేరేపించింది అది రాయడం అయితే అది పాత్రికేయ కనిపించడం ఉంటుందని నేను అనుకోను. ఇది ఆ కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడనేది వాస్తవం. దాని గురించి నేను ఎప్పుడు దాచిపెట్టలేదు, అబద్ధం చెప్పలేదు. అయితే నా కొడుకు మీరు ఎవరి దగ్గరికన్నా వచ్చి మా నాన్న దగ్గర ఆర్డర్ ఇప్పిస్తాను ఒకటికన్నా చూపించి వచ్చి చెప్పండి నాకు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సూచన, అనుమానం క్రియేట్ చేయడం, బురద చల్లడం. సరే బురద చల్ల తలుచుకున్నారు, చల్లదలుచుకుంటే సరే అందరినీ తలాభాగం తలపెట్టి కూడా పంచండి, అది చేయండి. అది చేయడం లేదు. అమర్లాంటి వాళ్ళు ఈ గొడవ తోలికి పోరు, ఏదో వారికి తోచిన అభిప్రాయం నిష్కర్షగా రాస్తారు. దాని చేత అమర్లాంటి వారికి గౌరవం. ఇది ఇందులో ఏది నా వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్ సమస్యలు చెప్పడం అంటే ఉదాహరణ చెబితే కానీ విషయం ఏమిటి అనే దానికోసం చెప్తాను. జరుగుతున్నది ఏంటంటే ఈ 70 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ భారత సమాజం రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నది. ఎప్పుడు ఉంటాయి, మనుషుల తర్వాత సమస్యలు లేకుండా సమాజం ఉండదు. నిరంతరం వ్యవస్థ బాగుపరుచుకునే ప్రయత్నం అనేది జరగవలసిందే. అందులో ఆ ప్రయత్నంలో పత్రికేయుల పాత్ర, రాజ్యం నడిపించేవారి పాత్ర, శాసనాలు చేసేవారి పాత్ర, శాసనాలు నిర్వచించి భాష్యం చెప్పే మా పాత్ర, అందరి పాత్ర సమంగా ఉంటుంది. అందరూ వారి వారి నిర్దిష్టమైనటువంటి బాధ్యతల్ని నిబద్ధతతో నిర్వర్తించున్నాడు. ఈ దేశానికి, ఈ దేశంలోని ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మినవాడిని నేను. అందులో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి నా సంఘీభావం తెలియజేయడం కోసం వాళ్ళకి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. మీరు చేసిన సూచనను మేము పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా సంస్థకు మొదటి నుంచి కూడా అండగా కుటుంబ సభ్యులుగా సోదర సమానులు శ్రీ కేవీ రామచంద్రరావు గారు కూడా ఈ సభకు రావడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. వారి 2 నిమిషాలు ఇప్పుడు సూటి మాట పుస్తకం బయట అవైలబుల్గా ఉంది. దీని అసలు ధర 300 రూపాయలే, కానీ ఈ రోజుకి దీన్ని 200 రూపాయలకు మేము విక్రయిస్తున్నాం. ఎవరికైనా కావాల్సిన పుస్తకాలు తీసుకోవచ్చు. 1 రూపీ. ఇప్పుడు ఈ వ్యాసాల సంకలన ఇదిని రాసిన చేతుల అమ్మాయి గారిని మాట్లాడేందుకు వేదిక మీద ఉన్న పెద్దలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ గారు, నా గురుతుల్యులు రాఘవాచారి గారు, నా సహచరుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ప్రభాత్ దాస్, మా నాయకుడు అంబటి ఆంజనేయ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు,
నా సోదరుడు దేవులపల్లి పబ్లికేషన్స్ నిర్వాహకుడు అజయ్, ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికీ నా నమస్కారం. ఇది దాదాపుగా వందన సమర్పణ లాంటిదే. నేను ఎక్కువసేపు మాట్లాడను. 1-2 విషయాలు మాత్రం చెప్పాలి. నేను ఒక 25 సంవత్సరాలుగా ఈ కాలం రాస్తూ ఉన్నాను వివిధ పత్రికల్లో. 1991లో హైదరాబాద్లో నేను ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేస్తున్న కాలంలో అప్పటి సంపాదకులు చీఫ్ రిపోర్టర్గా ఉన్న నాకు ఈ బాధ్యత ఇచ్చినారు. వారంతా రాజకీయ విశ్లేషణకు సంబంధించి ఒక కాలం రాయాలి. దానికి డేట్ లైన్ హైదరాబాద్ అని పెట్టినాం. హైదరాబాద్ నుంచి రాస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో కూర్చొనైనా రాష్ట్రం అంతటా జరుగుతున్న, దేశం అంతటా జరుగుతున్న పరిణామాలని గమనించి వాటిని విశ్లేషించి మన అభిప్రాయం రాయడం. ఇది నా అభిప్రాయం కాదు అని ఎవరైనా అంటే, ఇంతకుముందు రాఘవాచార్య గారు చెప్పినారు స్పష్టంగా, ఒపీనియన్ అనేది లేకుండా ఉండదు. పత్రికలు లేదా మీడియా సంస్థలు మేము స్వతంత్రం, మాకు ఏ రాజకీయ అభిప్రాయం లేదు, నాకు ఏ వాదం లేదు అని చెప్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మోసగించే ప్రయత్నం, మిమ్మల్ని అంటే పాఠకుల్ని మోసగి